వీడియోస్ వల్ల. సో వరంగల్ పిల్ల ఏం చేస్తా ఇప్పుడు? రుకో జరా సబర్ కరో. ఏదో ఒకటి చేస్తా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంది అంటే నా వీడియోస్ నువ్వు డిలీట్ చేయాలి. పిల్లలు ఉన్నారు. రేపు నాకు నా హస్బెండ్ వస్తాడు అనుకో, వాడు నన్ను అడుగుతాడు. షాని నువ్వు ఏం తప్పు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు షాని. అది నేనే. సో గైస్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం వెన్ కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనం ప్రాంక్ వినయ్ మీద చేయబోతున్నాం. ఆల్రెడీ చేసిన, బట్ ఇట్స్ లైక్ మన ఛానల్లో చేస్తే వైఫ్ వేరు ఉంటారు కదా. సో ఏమని చేస్తా అంటే, వినయ్ నా వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి, నువ్వు ఏ వీడియోస్ వద్దు, నాకు ఎలిగేషన్స్ అవుతున్నాయి అని నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. వినయ్ రియాక్షన్ ఏంటో చూద్దాం. పెద్ద ప్లానింగే రా. బికాజ్ వినయ్కి వీడియోస్ ఎట్లా అంటే చాలా ప్రాణం అన్నట్టు. ఏ వీడియో కూడా ప్రైవేట్లో పెట్టు అంటే తను అస్సలు అగ్రీ చేయడు. సో ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా. వినయ్ రియాక్షన్స్ చూద్దాం, ఎందుకంటే తను ధూమ్ ధామ్ ఇచ్చేసుకుంటాడు అనుకుంటున్నా. సో చూద్దాం. అంతేగా. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు యూపీలో వచ్చేసి యూట్యూబ్ అనేది సెకండ్ ఇన్కమ్ కదా. సో దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది వినయ్, నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్తే వినయ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మనం క్యాప్చర్ చేద్దాం. వచ్చిందండి వయ్యారి. అజయ్, నువ్వు కెమెరా హైడ్ చేసుకో, ఎందుకంటే ఆల్రెడీ వినయ్కి తెలిసి నేను వస్తే ఏదో ఒక ప్రాంక్ చేస్తా, ఏదో ఒక తీట పని చేస్తా అని. A few moments later. మంచిగా సోగ్గా రెడీ వస్తున్నావు కదా. సో లేలే ఇక్కడనే కూర్చొని మాట్లాడదాం. మళ్ళీ నేను వరంగల్ వెళ్ళాలి, మమ్మీ వెయిట్ చేస్తాంది. రేపే బతుకమ్మ. కూర్చో ఒక 2 నిమిషాలు. కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం. లేదు మళ్ళీ వెళ్ళాలి వినయ్, బస్ లేట్ అవుతుంది, మమ్మీ వెయిట్ చేస్తాంది. నీకు కార్ డ్రైవింగ్ రాదు కదా? ఎన్ని చేస్తుంటున్నావు? ముందుకు రాదు. నీకు కార్ రాదు. ఫస్ట్ నా గోపాల్ గారు నేర్పించేసిన కారు, ఆయనకి నేర్పించింది నేను ఫస్ట్ కారు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మూసుకు కూర్చోరా పూల సొక్క. ఓకే, ఒకసారి కూర్చుంటే మంచి ఉంటుంది షాన్ని నాకు కార్లో. ప్లీజ్ కూర్చుంటా. నువ్వు డ్రైవ్ చేస్తున్నావంటే నాకు భయం, భయం అనిపిస్తుంది. నీకు రాదు కదా డ్రైవ్. ఏ ఒక నా మంచి వస్తుంది. ఎక్కడ పోతున్నావు షాన్ని ఈ నైట్? రేపే బతుకమ్మ, మమ్మీకి హెల్పింగ్ ఉండాలిగా. అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏం లేదు కానీ యాక్చువల్లీ యూట్యూబ్ అనేది నాది సెకండ్ ఇన్కమ్ కదా. నాకు యూకేలో ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది? వీడియోస్ వల్ల. సో వరంగల్ పిల్ల ఏం చేస్తా ఇప్పుడు? రుకో జరా సబర్ కరో. ఏదో ఒకటి చేస్తా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంది అంటే నా వీడియోస్ నువ్వు డిలీట్ చేయాలి. నిజంగానే చెప్తున్నా, వీడియోస్ డిలీట్ చేయాలి. దేనికి డిలీట్ చేయాలి? నాకు ప్రాబ్లం అవుతుంది వినయ్. ఏం ప్రాబ్లం అవుతుంది నీకు? ఇప్పుడు నువ్వు ఏం చేస్తలే కదా నాతోటి వీడియోస్. చేసినవి ఉన్నాయి కదా పాతవి. పాతవి ఉన్నాయి, అయితే అవే ప్రైవేట్ లో పెట్టాయి. అవి ప్రైవేట్ ఎట్లా పెడతావు షాన్ని? అవి 1 మిలియన్ ఉన్నాయి. అయినా కానీ నీకు ఒకటి తెలుసా, నువ్వు ఈ కొత్త ఛానల్ వచ్చినప్పటి నుంచి, కొత్త ఛానల్ మనకి ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు చేసింది అరౌండ్ లైక్ ఒక 20-30 వీడియోస్ చేసినావు అంతే. ఆ వీడియోస్ హైడ్ చేయమంటున్నా. ఏమైతుంది? నాకు గుర్తుకుంటే ఏం ప్రాబ్లం నాకు గుర్తునొద్దు, నాకు ఎలిగేషన్స్ వద్దు. నాకు నచ్చట్లే. ఇప్పుడు లైక్ అందరూ రాంగ్ గా తీసుకుంటున్నారు. లైక్ ఎవరు రాంగ్ గా తీసుకుంటున్నారు? నువ్వు ఒక క్లారిటీ ఉండు. నీకు యూకేలో ప్రాబ్లం అవుతుందా లేకపోతే నీకు ఎలిగేషన్స్ పడుతున్నాయా? నువ్వు క్లారిటీ. షాని నువ్వు అంటే నాకు చాలా రెస్పెక్ట్ షాని. పిచ్చి మాటలు మాట్లాడుకుని షాని. రెస్పెక్ట్. మళ్ళీ వీడియోస్ డిలీట్ చేయమంటున్నావు, నాకు అర్థం కాదు. నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది షాని? నీకు ఏం ప్రాబ్లం అవుతుంది? నీకు ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేశాను. నువ్వు ఫస్ట్ ఏమని చెప్పినావు? యూకేలో నాకు ప్రాబ్లం అవుతుంది వినయ్, సెకండ్ ఇన్కమ్ అని చెప్పేసాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నువ్వు షాని, దిస్ ఇస్ నాట్ ఫేర్ షాని. ఏరో నువ్వు వచ్చిన సంతోషం ఉంది కానీ సీరియస్లీ ప్రాబ్లం అవుతుంది నాకు. అందులో నాకు రైట్ ఉంది వినయ్, అందులో నేనున్నాను. ఆ వీడియోస్ లో నేనున్నాను. నీకు తెలియదా షాని? ఫస్ట్ మళ్ళీ నేను అప్పుడు నీకు బాండ్ పేపర్ రాసేయలేదు కదా. బాండ్ పేపర్ రాసి ఇది మాట్లాడు కరెక్ట్ కాదు. నేను నీకు అప్పుడేం పేపర్ రాసేయను వినయ్. చూపించేదేముంది వినయ్.
అండ్ యు డిడ్ంట్ పేడ్ మీ ఓకే I never paid you. అవును. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. సో నాకు అది ఇష్టం లేదు. నాకు ఎలిగేషన్స్ వస్తున్నాయి. నా క్యారెక్టర్ పాడైపోతుంది. దేంట్లో క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది? వీడియోస్ చేసినప్పుడు ఉండాలి శాలిని. అప్పుడు వేరు వినయ్. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు ఏంది? మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడు నేను ఇమ్మెచ్యూర్. ఈ మంచి ఉంది శాలిని. ఇమ్మెచ్యూర్ వాట్? మెచ్యూర్ ఇన్మెచ్యూర్ ఏంటి శాలిని? నువ్వు నువ్వు చేసినావు. అవును. మళ్ళీ ఇప్పుడు నాకు నచ్చి నేను చేశాను, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు నాకు వద్దనిపిస్తుంది. బికాస్ నాకు ఒక లైఫ్ ఉంది, నేను లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి. సో నేను లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఏం స్టార్ట్ చేయాలి లైఫ్? నా లైఫ్ నేను ఓన్గా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొందరు గుర్తు అంటే లైక్ మీరు వినాయకాలు చేశారు కదా అండ్ అందులో కొన్ని నార్మల్గా వేరే వీడియోస్ కూడా ఉంటాయి కదా మనవి. శాలిని, యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. దట్ సోషల్ ఎక్స్పెరిమెంట్. జనాలు నేను గుర్తుపడుతారంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ గుర్తుపడుతున్నాడు. Exactly. You have to thank me, okay? ఎగ్జాక్ట్లీ. You have to thank me. అండ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్న దానికి నేను కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా. అవును, నువ్వు వన్ ఆఫ్ ది రీజన్. మళ్ళీ ఇప్పుడు నువ్వు డిలీట్ చేయమని ఎందుకు అంటున్నావు శాలిని? ఎందుకంటున్నా అంటే నాకు ప్రాబ్లం అవుతుంది వినయ్. ఇప్పుడు నా కెరియర్ పరంగా నాకు ప్రాబ్లం అవుతుంది. I can't, శాలిని, నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు లైక్ నాకు శాలిని, మ్యాచెస్ విను. ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. రేపు నాకు నా హస్బెండ్ వస్తాడు అనుకో, వాడు నన్ను అడుగుతాడు ఇంట్లో మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను అడుగుతారు వినయ్, నేను ఏం ఆన్సర్ చెప్పుకోను. సో ఇట్ గోస్ ఇన్ ఏ రాంగ్ వే కదా. అట్లా శాలిని, నువ్వు ఏం తప్పు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు శాలిని. అది నేనే యు ఆర్ టాకింగ్ లైక్ దిస్. తప్పదు వినయ్, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి శాలిని? శాలిని, నువ్వు వచ్చినప్పుడు ఎట్లుండే తెలుసా? ఏమైనా సోషల్ ఎక్స్పెరిమెంట్కి నేను రెడీ అని చెప్పేసి ఉండే. మళ్ళీ నువ్వు నాకు ఒకటి అర్థం కాదు. మళ్ళీ నువ్వు వస్తున్నప్పుడు నాకు ఎందుకు చెప్పినావు? లైక్ ఒక 1 month బ్యాక్ నేను వచ్చినప్పుడు నేను నీతో వీడియోస్ చేస్తా వినయ్ అని చెప్పేసి. అదేదో ఫ్లోన్ వచ్చింది వినయ్. అంటే లైక్ నార్మల్గా మనం కన్వర్జేషన్లో వచ్చింది. చాలా డేస్ అయింది కదా, వీఆర్ మిస్సింగ్ అట్లా అన్నప్పుడు అవును మిస్ అవుతున్నాం వీడియోస్ అన్ని. సో వద్దు వినయ్. సోషల్ ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేసిన శాలిని తోటి. శాలిని, దిస్ ఈజ్ నథింగ్ డూయింగ్ శాలిని. ఇఫ్ యూ వాంట్ సీ, దట్ ఈస్ మై మెమోరీస్. అర్థమైందా? నాకు శాలిని తోటి ఉన్న మెమోరీస్ అవి. ఐ కాంట్ డిలీట్ శాలిని. నాకు తెలుసు నీకు మెమోరీస్ ఆల్ ఓకే, బట్ ఆ మెమోరీస్ నాకు ప్రాబ్లం అవుతున్నాయి. శాలిని, పైనకి వెళ్ళి మాట్లాడు వినయ్. ఒక 2 minutes. శాలిని, దిమాగ్ ఖరాబ్ చేయి శాలిని. 2 minutes. చాలా రెస్పెక్ట్ ఇస్తా నీకు. నేను ఇవ్వట్లేదా నీకు రెస్పెక్ట్? అరే ఇది రెస్పెక్ట్ డిలీట్ చేయమని చెప్పేసి. అది డిలీట్ చేయమంటే ప్రాబ్లం అర్థం చేసుకో కదా. ఏం ప్రాబ్లం శాలిని? పిచ్చోని అయిపోతున్నాయి సార్. నేను ఒక్కని యూట్యూబ్ చూసుకొని కూర్చొని మీకేని మంచిగా యూకేలో సంపాదించుకుంటూ కూర్చున్నాడు. ఎవరు? మీరు. నాకు కట్టలు వచ్చి పడుతున్నాయి. మరి మళ్ళీ చేసుకో యూట్యూబ్. టైం ఉండట్లేదు. తప్పు శాలిని, మాట్లాడి చాలా తప్పు తెలుసా నువ్వు? ఏ విధంగా? శాలిని, ఐ వాజ్ సో హ్యాపీ నువ్వు వచ్చినందుకు. కాళ్ళ పైన కాల్ చేస్తున్నారే, తనకి నేను టైం ఇవ్వాలి, కొంచెం మాట్లాడదాము, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం అని చెప్పేసి వస్తే ఇదా నువ్వు చెప్పేది? డిలీట్ చేయమని చెప్పేసి. దాంట్లో తప్పేముంది అసలు? డిలీట్ చేయమంటే అసలు తప్పేముంది నాకు చెప్పు. వినే నేను కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తావు శాలిని? కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, నీ లాఫ్ శాలిని. కంప్లైంటా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? ఓవర్ యాక్టింగ్ ఏముంది వినయ్? ఓవర్ యాక్టింగ్ పెట్టుకో శాలిని. తెగ్గించున్నాం అర్థమైందా? వినయ్, ఇప్పుడు మనది ఆల్మోస్ట్ 7-8 years బాండ్. ఓకే, ఇప్పుడు 7-8 years బాండ్ లో మనం ఇద్దరం ఇట్లా రోడ్డు మీద ఎక్కి కొట్టుకుంటే గలీజ్గా ఉంటది. నువ్వు కొట్టుకుంటున్నావు, నువ్వు నవ్వుతున్నావు. నేను అదే చెప్తున్నా. నేను నవ్వుతున్నా అంటే నేను నీతో సీరియస్గా ఉండలేను వినయ్. బికాస్ మన మధ్యలో ఎప్పుడూ కన్వర్జేషన్ అవ్వలేదు. అరే ఒకసారి విను. నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటది. ఆటో బొమ్మలు అనుకుంటున్నాడా? ఆటో బొమ్మలు కాదు, ఇది ఒక అమ్మాయి లైఫ్. ఏం లైఫ్ శాలిని? అమ్మాయి లైఫ్ ఇది. శాలిని, నువ్వు అందరు అమ్మాయిలు నీలాగా బ్రాడ్ గా ఆలోచించలేరు కదా. అది నా లైఫ్ మీద, నా కెరియర్ మీద పడుతుంది. నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి ఉంటది వినయ్. నీకు కెరియర్ పైన పడుతున్నప్పుడు నువ్వు చేయకుండా ఉండాల్సింది శాలిని. ఇట్స్ బీన్ బ్యాక్ వినయ్. అవును, ఇట్స్ బీన్ బ్యాక్. ఇట్స్ బీన్ బ్యాక్. దెన్ వై యు ఆర్ కమింగ్ నౌ అండ్ ఆస్కింగ్ మీ? బికాజ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్. ఐ వాంట్ టు స్టార్ట్ మై లైఫ్ నౌ. స్టార్ట్ ఆఫ్. హూ స్టాపింగ్ యు? వాట్ హౌ? నాకు వద్దు, నాకు ఆ వీడియోస్ వద్దు. మా ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది అసలు. యు వాంట్ మీ టు డిలీట్ ది వీడియోస్ అంతే కదా? ఎగ్జాక్ట్లీ. నాకు 1 day టైం ఇని అవన్నీ డౌన్లోడ్ చేసుకొని డిలీట్ చేస్తాను శాలిని. దట్ ఈస్ ఎ మెమరీ ఫర్ మీ. అర్థమవుతుందా? వినయ్, ప్రాంక్ వినయ్. వినయ్, ప్రాంక్ వినయ్. వినయ్, ఇది ప్రాంక్. అక్కడ కెమెరా ఉంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వినయ్, కెమెరా ఉంది వినయ్. అరే ఒకసారి విను, కెమెరా ఉంది.
ఇస్తున్నావు ప్రాంకులు చేశాను నీ కానీ ఇట్లా చేయకు అర్థమైందా ఇట్లాంటిదే చేస్తా నేను. నువ్వు అందరి మీద చేయొచ్చా ప్రాంక్లు? నేను మాత్రం చేయకూడదు ఇలాంటి ప్రాంక్ ని మీద బరాబర్ చేస్తా, నాకు కూడా రైట్ ఉంది. రిలీజ్ చేయమను కూడా నేను ప్రాంక్ అక్కడ కెమెరా ఏంటివి నేను ఎల్ల పెడదాం అనుకుంటున్నావు ఇది ఇది మన దాంట్లోనే నేను డేట్ సీసాన్ని పెట్టుకుంటాను మన దాంట్లోనే వినే ఐ వాస్ పానిక్ షాట్ నేను తిడదాం అనుకున్నాను నేను మన దాంట్లోనే. ఇంత గ్రజ్జా వినే నా మీద నీకు? గ్రడ్జ్ నువ్వు పెట్టుకున్న శాలిని నువ్వు రాగానే పైనకి రామంటే రావు నాకు ఎంత టెన్షన్ గ్రజ్జా వినే నీకు నా మీద? ఏ పోషాన్ని వీడియోస్ నువ్వు లేవు అనుకున్నా అంత కక్కేసినావు కదా. ఇంకా గలీజ్గా కక్దాం అనుకున్నా ఇంకా గలీజ్ అంటే ఇంకా ఉన్నాయా వెనుక? ఉన్నాయి నేను ఎప్పటి వరకు అది కాదు ఈ అమ్మాయి ఎంత మాట్లాడో శాలిని యూ డి నాట్ పేడ్ మీ అని చెప్పేసి మన అగ్రిమెంట్ ఏం శాలిని ఎందుకు శాలిని మా అగ్రిమెంట్ ఏంటంటే నేను శాలిని వచ్చినప్పుడే చెప్పిన శాలిని నేను పే అరే వినే అప్పుడు మనకి 50K సబ్స్క్రైబర్స్. ఓకే ఫైన్, ఇట్స్ హ్యాపెండ్ ఇట్స్ డన్. నాకు ఎంత బాధ అనిపించాలి శాలిని ఇప్పుడు నేను రియల్ గా నాకు నీ రియాక్షన్స్ రావాలి కదా. సో ఇట్స్ లైక్ యు హర్టింగ్ మీ సీరియస్లీ హర్టింగ్ మీ జస్ట్ నీ రియాక్షన్స్ కోసమే. డోంట్ వరీ, రియాక్షన్స్ కోసం పైనకి వెళ్దాం వద్దా వెళ్దాం నడు కూల్ గా. కూల్ లేని సారీ చెప్పు, ఒక డ్రైవ్ కొట్టేసాం నడు సారీ చెప్తే. సారీ శాలిని ఓకే సో హ్యాపీ ఎట్లా షీ కేమ్ వాళ్ళు హాలిడేస్ ఇచ్చారు పో అన్నారు, వచ్చేసిన. అంతేనా హ్యాపీ టు సీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారు వరంగల్ ఇప్పుడు వెళ్ళిపోతా. యాక్చువల్గా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వీడియో అట్లా చేద్దామని. ఓ పని చేద్దాం